క్రైస్తవుల ఉండి మనం కూడా అన్నిల ఆచారాలు చేయటం ఎంత మాత్రం, అన్నిళ్ళ మనం ప్రతి ఒక్కటి పట్టించుకోవటం ఎంత ఘోరం. లోకలు దేవుణ్ణి ఎరగని విగ్రహారాధికులు వలె కదా చాలామంది క్రైస్తవులు. నిజంగా వీళ్ళకి దేవుడు తెలియదు అనుకోవాలి. ఎవరైనా విధవరాలు అడ్డొస్తే విధవరాలు అడ్డొస్తుందని దేవుడిని ఎరగని అన్ని జనులు అలా అనుకున్న వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. మనం ఉండకూడదు. విధవరాలు అడ్డొస్తే అమ్మో నాకేదో కీడు జరిగింది తెచ్చి భర్త చచ్చిపోయింది ఇది అడ్డొస్తుంది ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు పక్కకి. మళ్ళీ వాస్తువులు, మా అన్న ఇల్లు పక్కన ఏదో పైన అలా పెట్టాడండి, నాకు ఇంటికి మించింది కనుక నాకేదో కీడు వచ్చిందందుకు ఇల్లు పగలు కొట్టుకొని ఒక తమ్ముడు ఇల్లు పగలు కొట్టేసుకున్నాడు. వాస్తువులు చూస్తూ ఉంటారు. ఇదెంత ఘోరమో ఒకసారి ఆలోచించండి. ఇంకా లోకంలో చాలా ఆచారాలు శవం ఎదురొస్తే, అంటే ఎవరైనా చచ్చిపోయిన ఎదురొస్తే అమ్మో శవం ఎదురొచ్చింది పక్కకి వెళ్ళాలి, అమ్మో అసలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి, ఏ కాటికి నేను వెళ్ళకూడదని. ఇవన్నీ లోకస్తులు చేసే పనులు. ఇలా మనం ఉంటే దేవుడి దృష్టికి దోషులు అవుతాం. జాగ్రత్త క్రైస్తవులారా, ఇవి మనం పట్టించుకోకూడదు. నీతి న్యాయం వాక్యాన్ని అనుసరించాలి. ఇలాంటి పట్టించుకోకుండా వెళ్ళు, అప్పుడే దేవుడి దృష్టికి నిర్దోషులుగా ఉంటాం.